అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫుడ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది నన్ను కట్ ఆఫ్ ఎంత అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జీకేటీ వారు, అలాగే మన అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ దానికి సంబంధించి కట్ ఆఫ్స్ అప్లై చేసే వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సో కరెక్ట్గా కట్ ఆఫ్ అయితే మనం చెప్పలేము. కానీ ఏంటంటే చాలామంది యూట్యూబ్లో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కట్ ఆఫ్స్ అయితే చెప్తున్నారు. సో దీని దృష్ట్యా నాకు కూడా చాలా వరకు రిక్వెస్ట్ అయితే వచ్చాయి, సార్ కట్ ఆఫ్ చెప్పండి అనేసి. సో దీన్ని బట్టి నేను కొంత డేటా కూడా మీ దగ్గర నుంచి కలెక్ట్ చేశాను అనమాట. కాబట్టి నేనైతే ఇప్పుడు కట్ ఆఫ్ అయితే మీకు ఒక అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ అయితే చెప్పగలను. కానీ ఎవరిని చెప్పినా కానీ మీరు నమ్మద్దండి. నేను యాక్చువల్గా దీనికి సంబంధించి ఇదివరకే ఒక వీడియో కూడా చేశాను. అది ఒక 1 వీక్ బ్యాకే కూడా వీడియో చేశాను, ఎవరు ఎన్ని చెప్పినా నమ్మద్దని. సో ఫైనల్గా మీకు కట్ ఆఫ్ అనేది, మీ మార్క్స్ అనేది మీ మెరిట్ లిస్ట్లో మీరు చూసుకున్న తర్వాతనే మీకు యాక్యురేట్గా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కట్ ఆఫ్లో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా సేఫ్ జోన్లో ఉన్న కట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్లో మాత్రమే చెప్పగలరు. సో ఇది అంది విషయము. కాబట్టి నేను ఆల్రెడీ గ్యాదర్ చేసినటువంటి డేటాను, అలాగే మనకున్నటువంటి మెరిట్ లిస్ట్, ఈ డీటెయిల్స్ ఇవన్నీ చూస్తాం ఇప్పుడు 1 by 1. సో మళ్ళీ పాసిబిలిటీ ఎంత ఉందని మనం చెక్ చేస్తాము. సో నౌ లెట్ us గో టు ది ఇన్ డీటెయిల్డ్ దిస్ వన్. సో ఇప్పుడు చూస్తే మనకు ఆల్రెడీ ఇది డిస్ట్రిక్ట్ వైజ్ టాపర్స్ అయితే మనకు ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ టాపర్స్ అనేది మనం చూడాలి. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ టాపర్స్లో మనం ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ డిస్ట్రిక్ట్ వైజ్ టాపర్స్ మనము ఇప్పుడు చూసేటప్పుడు ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనం చూస్తే మోర్ దాన్ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 167 మెంబర్స్ ఉన్నారండి. సో ఎవరైతే వీళ్ళు 167 మెంబర్స్ మోర్ దాన్ 90 మార్క్స్ వచ్చాయి అంటే వీళ్ళు ఖచ్చితంగా సీట్లు ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళు ఓపెన్ కిందకే వస్తారు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఓపెన్ కేటగిరీకే అనమాట. సో అలాగే ఇప్పుడు యాక్చువల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ 81 నుండి 90 మార్క్స్ వరకు ఉన్న వాళ్ళైతే 1475 ఉన్నారు. అంటే 1475, అంటే సుమారు 1500 మంది ఉన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఓపెన్లో మనకు ఆల్రెడీ మనకున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి, సో మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఈ అడ్మిషన్ ప్రాస్పెక్టస్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో చూస్తే ఫస్ట్ వన్ ఏం చెప్పారంటే 85% ఆఫ్ సీట్లు వచ్చి లోకల్ క్యాండిడేట్స్, అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉంటాయి. సో రిమైనింగ్ 15% సీట్లు, అంటే 15% అంటే సుమారు 600 సీట్లు అయితే ఓపెన్ స్టూడెంట్స్కి, ఓపెన్ అంటే ఓపెన్ టు ది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని అయితే మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే తెలంగాణ వాళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు టాప్ 600లో ఉంటారో వాళ్ళందరికీ అయితే సీట్లు వస్తాయి. అంటే ఏ క్యాస్ట్ అయినా కానీ, సపోజ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే 99 మార్క్స్ వచ్చినటువంటి ఇద్దరు బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళు. అలాంటప్పుడు ఈ బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైనా కానీ 99 మార్క్స్ వచ్చాయి. సో వీళ్ళంతా ఎలా వెళ్ళిపోతారంటే టాపర్స్గా వెళ్ళిపోతారు, అంటే ఓపెన్ కిందకి వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మనము ఇక్కడ చూసుకున్నటువంటి ఈ 1475లో, ఈ 1475లో ఓసీ వాళ్ళు ఉంటారు, అలాగే బీసీ వాళ్ళు ఉంటారు, అలాగే వేరే కేటగిరీ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇలాంటప్పుడు అలాగే తెలంగాణ వాళ్ళు 32 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ సీట్లు మనం చూస్తే ఇక్కడ 2, ఇక్కడ 32. బేసిక్గా ఏంటంటే చాలామంది తెలంగాణ వాళ్ళకు మాకు సపరేట్ కట్ ఆఫ్ ఉంటుందా అనేసి అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే 15% సీట్లు కామన్ అని చెప్పారు, ఓపెన్ టు ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో అలాంటప్పుడు టాప్ 600 మెంబర్స్లో ఇక్కడ ఉన్న 2+32 ఉన్నారు కదా, ఈ 32లో కొంతవరకు మేబీ 32లో 32 కూడా ఇక్కడ ఉంటారని మనం చెప్పలేమన్నమాట. సో బట్ మనకు ఒక అనాలిసిస్ ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, మోర్ దాన్ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 167 ఉంటే, సో ఇక్కడ 81 నుండి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1475 ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు 81 నుండి 85కి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఉన్నారని అనుకుంటే, 1000 మంది ఉన్నారనుకుంటే, రిమైనింగ్ 85 నుంచి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఒక అప్రాక్సిమేట్లీ 475 ఉన్నారనుకోండి. సో ఈ 475 ప్లస్ 167 యాడ్ చేస్తే ఇది సుమారు 650 మార్కులు వస్తాయి. ఓకే. సో అలాంటప్పుడు ఏమవుతుంది,
ఇక్కడ మనకు కావాల్సింది టాప్ 600 సీట్లే అనమాట. సో టాప్ 600 సీట్లు అంటే ఇక్కడ వచ్చినటువంటి మార్కులు ఈ 475 ప్లస్ 167 విచ్ ఈజ్ మోర్ దాన్ 600 ఉన్నారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఒకటైతే చెప్పగలము, సో అరౌండ్ 85 ప్లస్ ఉన్న వాళ్ళకే ఓపెన్లో సీట్ అయితే వస్తుంది అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ గెస్ చేసేసి. ఓకే, సో అది ఐ మీన్ ఓపెన్లో అంటే ఓపెన్ జనరల్ ఉంటారు కదా, అంటే ఉమెన్ గురించి నేను చెప్పట్లేదండి, ఓపెన్ జనరల్. ఓకే, ఓపెన్ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఓపెన్ మెరిట్ కాబట్టి ఇందులో ఉమెన్ కూడా ఉండొచ్చు. ఓకే, అంటే వాళ్ళంతా కూడా ఓపెన్కే వెళ్ళిపోతారు. ఎవరు టాప్ 600 అయితే వాళ్ళ సీట్లు అయితే ఇచ్చేస్తారనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో ఇది మనకు క్లారిటీ వచ్చేసింది ఇక్కడ. సో దీన్నే మనం ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా చూస్తున్నాము. ఓకే, తర్వాత ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అయితే ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ 15%, ఐ మీన్ 7%, 10% అనేది ఆల్రెడీ ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే చేశాము. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని అన్నారు గర్ల్స్ స్టూడెంట్స్కి. సో ఫర్ ఈచ్ కేటగిరీలో అయితే ఉన్నారు, ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ కూడా చెప్పారనమాట. సో అలాంటప్పుడు ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్కి వెళ్దాం. సో ఇదేంటంటే నేను +or-2 మార్క్స్తో ఉన్నటువంటి చేంజ్ అని మాత్రమే మీకు చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడ మనకేంటంటే IIIT కట్ ఆఫ్ ఇచ్చాము, ప్రైవేట్ స్కూల్కి ఇచ్చాము, అలాగే గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చాము, అలాగే అగ్రికల్చరు, హార్టికల్చరు, వెటర్నరీ కూడా ఇచ్చాము. యాక్చువల్గా ఇక్కడ వెటర్నరీ కూడా మెన్షన్ చేశాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మెన్షన్ చేశాము. ఎనీవే వెటర్నరీకి అయితే ఇప్పుడే మనకు సీట్లు యాక్యురేట్ కట్ ఆఫ్ అయితే ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే ఇంకా అప్లికేషన్సే ఇంకా కాల్ ఫర్ చేయలేదు. అప్లికేషన్ కాల్ ఫర్ చేయడానికి ఇంకా 2-3 డేస్ టైం అయితే ఉంది కాబట్టి తర్వాత అయితే మనకు చాలామంది అప్లై చేసే వాళ్ళు తగ్గవచ్చు కూడా, ఎందుకంటే చాలామంది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చదవాలి, లేదంటే ఇంటర్ ఎంపీసీకి వెళ్ళిపోతారు కాబట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్ వెళ్ళే వాళ్ళకైతే ఈవెన్ ఇక్కడ పెట్టినటువంటి కట్ ఆఫ్ కంటే కూడా ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుందని అయితే మాత్రం చెప్పగలము. ఇప్పుడు ఏంటంటే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు మెరిట్ అనుకున్నాం కదా, మెరిట్ ఓపెన్ అని అనుకున్నాము. ఏపీ తెలంగాణ వాళ్ళకైతే కట్ ఆఫ్ ఐ మీన్ అప్రాక్సిమేట్లీ 83 మార్క్స్ అయితే చేంజ్ ఉండొచ్చు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, నెక్స్ట్ మెన్షన్ చేశాను. అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే అరౌండ్ 78 మార్క్స్ అయితే ఉంటాయి. యాక్చువల్లీ నేను ఇదివరకే చెప్పాను 2 మార్క్స్ చేంజెస్ అయితే తేడా ఉండొచ్చు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో మీకు సేఫ్ జోనా కాదనేది ఇక్కడ చూసుకోవాలి. సో అరౌండ్ 83 +or-2 అనేది ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, 78 +or-2 అనేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి, ఓపెన్లో ఓపెన్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు. ఓకే, సో అదే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనుకోండి. సో యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్లో నేను ఇక్కడ మళ్ళీ మెన్ ఉమెన్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే మనకు ఈ 33% అనేది మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో ఉందా లేదనేది మనకు ఇన్ఫర్మేషన్ ఐ మీన్ తెలియదు అనమాట. కాబట్టి నేను ఈడబ్ల్యూఎస్కి డైరెక్ట్గా ఇచ్చాను. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ప్రైవేట్ స్కూల్ అయితే 80 మార్క్స్, అదే గవర్నమెంట్ స్కూల్ అయితే 76 మార్క్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ తేడా అయితే ఉంటుంది. తర్వాత ఏంటంటే బీసీఏ మెన్, యాక్చువల్గా బీసీఏకి మనకు 7% కాబట్టి 78 మార్క్స్ వచ్చినటువంటి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ స్కూల్ అయితే 74 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉంటాయి. అదే వెటర్నరీ అనుకోండి, ఇక్కడ 68 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకు వెటర్నరీ కానీ అగ్రికల్చర్, హార్టికల్చర్ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. అలాగే బీసీఏ ఉమెన్ అనుకోండి, సో ఇక్కడ 76 మార్క్స్ అంటే ఇంకా మార్క్స్ తగ్గుతాయి. సో ప్రైవేట్ స్కూల్ 76 మార్క్స్ అయితే, గవర్నమెంట్ స్కూల్ 72 మార్క్స్ అయితే, అగ్రికల్చర్, హార్టికల్చర్కి అయితే 63 మార్క్స్కి అయితే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అయితే బీసీబీ 10% సీట్స్ ఉంటాయి కాబట్టి 74 మార్క్స్ ప్రైవేట్ స్కూల్ అయితే, 70 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ అయితే, ఉమెన్కి అయితే 72 మార్క్స్ రావచ్చు. అదే ఉమెన్లో గవర్నమెంట్ స్కూల్ అయితే 68 మార్క్స్ అనమాట. సో ఓకే, సో ఇక్కడ ఈవెన్ 60 మార్క్స్ రేంజ్లో, 62 మార్క్స్ రేంజ్లో వచ్చినా కానీ బీసీబీ ఉమెన్లో అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ సీట్లు అయితే వస్తాయి. ఈవెన్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. ఇక్కడ 68 అయితే మెన్షన్ చేశాను జెంట్స్కి, బట్ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది వేరే కాలేజీలో జాయిన్ అయిపోతారు కాబట్టి ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్ అనేది లేట్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో అంత టైం వెయిట్ చేయలేకపోవడం వల్ల ఇంకా మార్క్స్ అయితే తగ్గచ్చు అనమాట. తర్వాత బీసీసీకి యాక్చువల్గా లిమిటెడ్ పీపుల్, తక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి 73 మార్క్స్ ఆ రేంజ్లో మనకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, 70 మార్క్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకు ఉమెన్లోకి వచ్చేందుకు 70 మార్క్స్ ఫర్ ఉమెన్, 68 మార్క్స్ ఫర్ ఐ మీన్ ఉమెన్ గవర్నమెంట్ స్కూల్ అనమాట బీసీసీకి చెందిన వాళ్ళకు. అదే ఇంకా బీసీడీకి వచ్చేందుకు 74 మార్క్స్ అరౌండ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ ఐ మీన్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, 70 మార్క్స్ ఫర్ గర్ల్స్ ఐ మీన్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి అనమాట. అదే 64 మార్క్స్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఆర్ వెటర్నరీ అనమాట. సో అయితే ఇప్పుడు మనకు బీసీడీ ఉమెన్లో అయితే ఇంకా మార్క్స్ మనకు 72 మార్క్స్కి తగ్గచ్చు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి, 68 మార్క్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ 62 ఆ రేంజ్, ఈవెన్ 60 ఆర్ 62 రేంజ్లో ఉంటే కూడా వాళ్ళకి అగ్రికల్చర్, హార్టికల్చర్ సీట్లు అయితే వచ్చే ఛాన్స్ ఉన్నాయి.
అలాగే బీసీఈ ఉమెన్, ఈ బీసీఈ మెన్ అనుకోండి 67 మార్కులు అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు, 64 మార్కులు అయితే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. 55 మార్క్స్ వస్తే ఈవెన్ వాళ్ళకి అగ్రికల్చర్, హార్టికల్చర్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ పెట్టాను, బట్ ఏంటంటే అది చెప్పాను కదా, క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు లేట్గా జాయిన్ అవ్వచ్చు, సో చాలామంది వేరే చోట జాయిన్ అయిపోవచ్చు కాబట్టి. అలాగే బీసీఈ ఉమెన్ అయితే 65 మార్క్స్ అండి. అలాగే బీసీఈ ఉమెన్కి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే 60 మార్కులు వచ్చినా కానీ ట్రిపుల్ అడ్మిషన్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. అదే అగ్రికల్చర్, హార్టికల్చర్ అయితే 50 మార్కులు వస్తే చాలు. అదే ఎస్సీ మెన్కి అనుకోండి 68 మార్క్స్. యాక్చువల్లీ 68 ప్లస్ ఆర్ మైనస్ 2 మీరు చెక్ చేసుకోవాలి. ఈవెన్ 70 మార్క్స్ కూడా ఉండొచ్చు, బట్ ప్లస్ ఆర్ మైనస్ 2 అని మెన్షన్ చేశాను. సో 64 మార్క్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే, ఎందుకంటే మళ్ళీ అక్కడ మళ్ళీ వెయిటేజ్ అయితే ఉంటుంది కాబట్టి. సో 55 మార్క్స్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఫర్ అగ్రికల్చర్, హార్టికల్చర్కి. అదే ఎస్సీ ఉమెన్ అనుకోండి 62 మార్క్స్ ఫర్ ప్రైవేట్ స్కూల్ అండ్ 60 మార్క్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, సో 47 మార్క్స్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అండి. అలాగే ఎస్టీ మెన్కి వచ్చేసరికి 64 మార్క్స్ ఫర్ ప్రైవేట్ స్కూల్, 60 మార్క్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్. అలాగే 45 మార్క్స్ ఆర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్. ఆర్ ఎస్టీ ఉమెన్ అయితే 60 మార్క్స్ ఫర్ గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. అదే 58, ఈవెన్ 58 ప్లస్ ఆర్ మైనస్ 2, ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈవెన్ 56 మార్క్స్ వచ్చినా కానీ ఒక్కొక్క రీజన్ బట్టి ఆశ్చర్యపోవాల్సి అక్కర్లేదు. సో అరౌండ్ 40 మార్క్స్ అయితే ఇక్కడ ఫర్ గవర్నమెంట్ ఆర్ ఫర్ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము చూసుకోవాల్సింది, సో యాక్చువల్గా మనకు రెండు రీజన్స్ అని చెప్పుకున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకు యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ రీజను, అలాగే మనకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్ అనేటువంటి 2 రీజన్స్ అయితే మనకు చూసి యాక్చువల్గా ఈ చేంజెస్ అయితే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ ఇప్పుడు 78 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ క్యాండిడేట్కి 78 మార్క్స్కి సే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్న పర్సన్కి సీటు రాలేదనుకోండి. అదే రాయలసీమ అలాగే నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి రీజియన్లో ఉన్నటువంటి పర్సన్కి 78 మార్క్స్కి సీట్ రావచ్చు. ఓకే, సో ఇలా అనమాట, ఇలాంటి చేంజెస్ కూడా ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రీజియన్ ప్లస్ ఆర్ మైనస్ 2 అనేది మనం మెన్షన్ చేశాము, కానీ రీజియన్ బట్టి, అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ బట్టి కట్ ఆఫ్ మారవచ్చు. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ బట్టి కూడా కట్ ఆఫ్ మారవచ్చు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ, స్పోర్ట్స్, అలాగే పిహెచ్, క్యాప్ సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఎలాగో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అనేవి మీకు డిఫరెంట్ డేట్స్లో డైరెక్ట్గా అక్కడికి ఎవరు మీకు సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా మీరు అక్కడ అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు కాబట్టి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి తర్వాత అయితే మళ్ళీ మీకు ఎంతమంది వచ్చారో చూసిన తర్వాత మళ్ళీ మీకు ఎవరైతే టాప్ మెరిట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్లు అలొకేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనము వాళ్ళ కటాఫ్ని మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేము. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీరు అక్కడికి వెళ్ళినా కానీ మీకు సీట్స్ అనేవి మీ మెరిట్ని బట్టి మళ్ళీ మీకు డిసైడ్ అవుతాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బట్ అలానే నేను మీరు వెళ్ళొద్దని చెప్పట్లేదు, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మీరు వెళ్ళకపోతే మళ్ళీ మీరు సీట్ లాస్ చేసుకున్న వాళ్ళు అయితే అవుతారు. సో కాబట్టి మీరు దయచేసి వెళ్ళండి, వెళ్ళి అక్కడ పాసిబిలిటీ చూసి, బట్ మీకు ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్లో లేకపోయినా మళ్ళీ మీకు అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే వెళ్ళాలని నేను విష్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇదంతా కూడా మనకు ఒక అప్రాక్సిమేషన్ మాత్రమే మనము ఇక్కడ వీడియో చేశాము, బట్ యూ డోంట్ నీడ్ టు వరీ. సో ఇది ఏంటంటే ముందే చెప్పాము, ఇది ఖచ్చితంగా ఇదే అనేసి మనం చెప్పలేము, బట్ కొంత వేరియేషన్స్ అయితే ఉంటుంది. నా అనాలిసిస్ ప్రకారం నేను ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 మార్క్స్ డిఫరెన్స్తో అయితే మీకు చెప్పగలిగాను. ఓకే, సో ఈవెన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ అయితే ఇంకా మీకు చేంజెస్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ దానికి సంబంధించి నేను వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోకి చేస్తాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ ఫాలో మీ అండ్ నో నీడ్ టు వరీ. దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ఎక్స్పెక్టేషన్స్, నథింగ్ టు వరీ. And you wait up to 24th and you can see your results for triple IT, or you can go for maybe during Sankranti for agriculture or horticulture or veterinary. Okay, so this is what నేను మీకు చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఖచ్చితంగా చూసుకొని, సో దట్ యూ విల్ బీ గెటింగ్ ఏ గుడ్ పొజిషన్ either in triple IT or agriculture or horticulture. Thank you very much అండి. Thank you for watching this video and following this Bhaskar Photon Education Hub. Thank you very much.